నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైత నిర్మాణ ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో కొనసాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు. నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం, ఓటు వేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్. నాయుడుపేట పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం. విశాఖలో భారీ స్థాయిలో జాబ్ మేళా ప్రారంభించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నారాయణపేట జిల్లాలో భూ విచారణ సమావేశం, రైతులకు అండగా నిలిచిన ఫోరం ఫర్ సోషల్ జస్టిస్. ఇక డీటెయిల్స్కి వెళ్తే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 2470 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బరిలో 28 మంది అభ్యర్థులున్నారు. చిత్తూరు జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1056 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1414 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నిక విధుల్లో మొత్తం 10,850 మంది సిబ్బందిని నియమించారు. మీరు చెక్ చేస్తా ఉన్నాను కదా, ఏదో ఒకటి ఆపరేట్ చేస్తాం. ఇవ్వండి. ఇక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 7 గంటలకు ముగియనుంది. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 2,20,300 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో భాగంగానే 1,09,228 మంది పురుషులు, 1,11,072 మంది మహిళలున్నారు. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సమేతంగా హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రాహీంపేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్న ఒకసారి మాస్క్ తీరా ఇక్కడ చూడండి పగతానా చూడండి అన్న ఒకసారి బగతానా ఇక్కడ అన్న అన్న బగతానా మధ్యలో ఒకటి చూసారా ఇట్లా ఎన్ని గంటలకు వచ్చారు? ఏమైంది ఇక్కడ ఇంకా ప్రాబ్లమా స్టార్ట్ కాదన్న దాని గురించి
నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఫేస్బుక్ ఖాతా జైహో చంద్రబాబు అనే పేరుతో ఉందని, ఆ ఖాతా నుండి సోషల్ మీడియాలో వైసీపీ ఎమ్మెల్యేల ఫోటోలు పెట్టి కింద భాగంలో మంత్రుల ఫోటోలతో దళిత ఎమ్మెల్యే మైనా మేము ప్రజలకు డబ్బులు ఎంతైనా తీసుకోండి, వైసీపీకి మాత్రం ఓటు వేయొద్దు అంటూ ప్రచారం చేస్తున్నామని అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేతో పాటుగా స్థానిక నాయకులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు కానీ ఓటర్లు కానీ మీ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కృష్ణపట్నం పోర్టు గురించి మాట్లాడారు. కృష్ణపట్నంలో పోర్టు వచ్చే కాన్స్టిట్యున్సీ సర్వేపల్లి. అక్కడ ఉండే ఎమ్మెల్యే గారు రెడ్డి గారు అంటే ఉన్నత వర్గాలు నేను గొప్పగా పెట్టుకొని ఎస్సీ వర్గాలని కించపరిచే విధంగా, అంటే ఎస్సీలు చేతగానే వాళ్ళగా మరి రాస్తున్నారంటే చంద్రబాబు నాయుడు కంటే బుద్ధి లేదనుకోండి, జ్ఞానం లేదు, బుద్ధి లేదు, వయసు మీద పడింది, మతి భ్రమించింది, విచ్చెక్కింది, ఓడిపోతున్న భయంతో పార్టీ ఈ నామరూపాలు అక్కడ పోతా ఉంది. ఈ పార్టీని తెలుగుదేశం పార్టీని ఏదో స్వర్గీయ రామారావు గారు పెడితే ఏదో దొడ్డిదారిన మామకి వెన్నుపోటు పడిచి లాక్కున్న పార్టీని పెట్టడం పూర్తిగా. తెలంగాణ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా ఉమ్మన్న గారి దేవేందర్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఉద్యమంలో కీలక పాత్ర పోషించి న్యాయవాదిగా పనిచేసిన దేవేందర్ రెడ్డి నేడు అసంఘటిత కార్మికుల బోర్డు చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని అన్నారు. దేవేందర్ రెడ్డికి ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, అయినప్పటికీ కూడా ఎలాంటి పదవులు ఆశించలేదని సీఎం కేసీఆర్ ఆయన్ను గమనించి మంచి సముచిత స్థానం కల్పించారని తెలిపారు. కొన్ని విషయాల్లో కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ తప్పకుండా అర్హులకు న్యాయం జరుగుతుంది అని చెప్పడానికి తప్పకుండా దేవేంద్ర అన్న నియామకం ఒక ఉదాహరణ అని చెప్తూ, మరి రాష్ట్రంలోని అసంఘటిత కార్మికులందరికీ కూడా గతంలో, ఎందుకంటే కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారికి కూడా ఈ అసంఘటిత కార్మిక రంగానికి ఏం చేయాలో అనే ఒక ఆలోచనతో ఆనాడు అప్పటి ప్రధానమంత్రి గారి గైడెన్స్లో అర్జున్ సేన్ గుప్తా గారి నాయకత్వంలో కమిటీ వేయడం జరిగింది. అందులో ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ఒక సభ్యుడిగా పనిచేశారు. కాబట్టి రాష్ట్రంలోని అసంఘటిత కార్మికుల విషయంలో ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. మరి వారి డైరెక్షన్లో, వారి నాయకత్వంలో దేవేందర్ రెడ్డి గారు, వారి పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన మిగతా సభ్యులు కూడా మరి ఈ కార్మిక రంగం యొక్క సంక్షేమానికి కృషి జరపాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, కోరుకుంటూ, వారికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలోని ఇంతమంది మంత్రులు వచ్చి మీకు అభినందన చెప్తా ఉన్నారంటే, తొలి మహిళా కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు, గౌరవ నర్సాపూర్ నుంచి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు, కుటుంబ సభ్యులకు, ఉద్యమకారులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. దేవేంద్రన్న గారికి నిజానికి ఇలాంటి పదవి ఎప్పుడో రావాలి. ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త, ఒక నాయకుడు అంటే మా ఉమ్మన్న గారు దేవేందర్ రెడ్డి గారు. 2001 నుంచి కూడా నేను చూస్తున్నాను. పార్టీ మధ్యలో ఉద్యమ కాలంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నది. కానీ పార్టీ హైట్లో ఉన్నా, పార్టీ డౌన్లో ఉన్నా ఎప్పుడూ ఒకే ఒక్క మాట, నాయకుడు కేసీఆర్ పైన విశ్వాసం, టీఆర్ఎస్ పార్టీ పైన నమ్మకం. అది దేవేంద్రన్న గారు నేను చూశాను. గతంలో అలయన్స్లో ఒకసారి మనం కిషన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చుకున్నాం, తర్వాత ఒకసారి మదన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చుకున్నాం. ముఖ్యమంత్రి గారు టికెట్ ఎవరికి ఇచ్చినా వారి గెలుపు కోసం ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేసిన మంచితనం మా ఉమ్మన్న గారు దేవేందర్ రెడ్డి గారు.
మన కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారు ఘన సన్మానం. విశాఖలో భారీ స్థాయిలో జాబ్ మేళాకు వైసీపీ సిద్ధమైంది. ప్రగతి భారత్ ఫౌండేషన్, వైఎస్ఆర్ పార్టీ సంయుక్తంగా ఉత్తరాంధ్రలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో ప్రకటించారు. సుమారుగా 4,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు కూడా చెప్పారు. ఈ 4,000 ఉద్యోగాల్లో 75% ఉపాధిని మహిళలకు కేటాయించేలా చొరవ చూపిస్తామని చెప్పారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఈ జాబ్ మేళా నిర్వహిస్తామని, విశాఖలో 23, 24 తేదీల్లో ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు కూడా చెప్పారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు, పార్టీ యొక్క విధి విధానాల మేరకు ప్రగతి భారత్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో ఏ ఒక్క చదువుకున్న వ్యక్తి నిరుద్యోగిగా ఉండకూడదు అన్నటువంటి విధానాన్ని నమ్మి, గతంలో ఏ రకంగా అయితే వాలంటీర్లను ఇంచుమించుగా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. అదే కోవలో ఈరోజు ముందు ఉత్తరాంధ్రతో ప్రారంభించి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొదటి విడతగా జాబ్ మేళాన్ని పార్టీ నిర్వహిస్తూ ఉంది. 24, 25 విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ కన్వెన్షన్ హాల్లో, ఆర్కే బీచ్ రోడ్లో, 25వ తారీఖు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ పార్వతీపురంలో, మే 2వ తారీఖున ఆనందమాయి కన్వెన్షన్ హాల్ శ్రీకాకుళంలో జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. 4,000 పైచిలుకు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, కనీసం అంటే కనీసం 4,000, మేము ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు, 4,000 మినిమం జాబ్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో క్వాలిఫికేషన్ వచ్చి ఎస్ఎస్ఎల్సి కావచ్చు, ఇంటరు, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ ఉత్తీర్ణులైనటువంటి వారు 23 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాలు కలిగినటువంటి నిరుద్యోగులు ఎవరైనా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని సర్వే నెంబర్ 449 భూమిని సాగు చేసుకుంటున్న రైతులకు బీసీ కమిషన్ అండగా ఉంటుందని ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ జాతీయ అధ్యక్షులు కోడూరు డాక్టర్ కోడూరు నారాయణరావు అన్నారు. ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో మరికల్లో ఏర్పాటు చేసిన భూ విచారణ సమావేశంలో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు. 50 నుండి 60 సంవత్సరాలుగా సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న రైతులకే ఆ భూములు చెందుతాయని కూడా ఆయన అన్నారు. రైతుల నుండి తెరాస ప్రభుత్వం భూములు లాక్కోవాలని చూడటం ఎంతో దౌర్భాగ్యపు చర్య అని విమర్శించారు. రైతులకు అండగా బీసీ కమిషన్ నిలుస్తుందని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. కాబట్టి అలా అధికారులకు నేను హెచ్చరిస్తున్నా, పోలీసులు అధికారులు కావచ్చు, రైతుల మీద ఎలాంటివి తప్పుడు కేసులు పెట్టినా అది మీరే బాధ్యులు. వాళ్ళ మీద ఏమన్నా బలప్రయోగం చేసినా అది మీరే. ఇక్కడ పోలీసులు ఎంటర్ కావద్దు, అధికారులు ఎంటర్ కావద్దు. ఎవరైతే వ్యవసాయం చేసుకొని జీవిస్తున్న రైతులకే ఈ భూమి మీద హక్కు ఉన్నది. మీరు మీ పంటలు వేసుకోవచ్చు, మీరు వ్యవసాయం చేసుకోవచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు కమిషన్కు మళ్ళొక ఉత్తరం రాయండి. ఢిల్లీకి వెళ్ళి పూర్తి స్థాయిలో మా చైర్మన్తో పాటు ఫుల్ ఫ్లెడ్జ్ కమిషన్ని ఈ మరికల్ గ్రామానికి తీసుకొచ్చి మీకు న్యాయం చేయడానికి మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ఉన్నాయి. మనం న్యాయంగా ఆ హక్కుల మీద పోరాటానికి మీకు మీ న్యాయం కొరకు కమిషన్ పూర్తి స్థాయిలో మీకు న్యాయం చేస్తుంది. ఆ విధంగా ముందుకు పోదాం. కేసులతోటి భయపెట్టించో, నోటీసులు ఇవ్వకుండా, రైతులకు నష్టపరిహారం చేయకుండా, ఇంతకుముందు ప్రభుత్వాలు కొద్దిగా తొలకరి జల్లులు వాన వచ్చినప్పుడే ఇత్తనాలు వేసుకునేది. తర్వాత వానలు రాకపోతే ఆ పంట ఎండిపోతే ప్రభుత్వమే నష్టపరిహారం ఇచ్చేది. నేను ఎప్పుడు కూడా వినలే, చూడలే.
పంటల మీద విషపు పాయిజన్ జల్లి పంటలను చంపేసినటువంటి ఈ ప్రభుత్వాల ఇవి ప్రజలకి మంచి చేసేదా ఆలోచన చేయండి. కాబట్టి నేను హెచ్చరిస్తున్నా, ఎవరైతే వెనుకుండి ఆడిస్తున్నారో, వెనక ఉండి ఆడిస్తున్నారో అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్ళు గమనించుర్రి. సమస్యల శాశ్వత పరిష్కారానికి రీసర్వే కార్యక్రమమే ఏకైక మార్గమని కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ ప్రతిష్ట మంగేన్ అన్నారు. నూజివీడు మండలం మిర్జాపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భూముల రీసర్వేపై తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, మండల గ్రామ సర్వేయర్లకు 2 రోజుల పాటు నిర్వహించనున్న డిజిటల్ స్థాయి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. నూజివీడు డివిజన్లో భూముల రీసర్వే పనులు 100% విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. రీసర్వే కార్యక్రమం వేగవంతంగా సాగేందుకు గాను సంబంధిత సిబ్బంది పూర్తి స్థాయిలో శిక్షణ పొందవలసి ఉందని, అందుకే అత్యాధునిక టెక్నాలజీ వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈరోజు మనకి డివిజన్ స్థాయిలో జగనన్న భూరక్ష పథకం కింద రీసర్వే కార్యక్రమం మీద ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ క్లాసులో తహసీల్దార్స్, డిప్యూటీ తహసీల్దార్స్, మండల సర్వేయర్స్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, విఆర్ఓలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు, ప్రజల్లో, రైతుల్లో చాలామందికి భూ సమస్యలు ఉన్నాయి. ఈ భూ సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గం రీసర్వే అనేది చాలా కాలం నుంచి ప్రజల్లో డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ప్రభుత్వం నోటీస్కి వెళ్ళి దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఈ రీసర్వే అనేది చేపట్టడం జరిగింది. ఈ రీసర్వే అనేది ఒక బృహత్తర కార్యక్రమం. కొన్ని వందల మంది సర్వేర్లు కావాలి, అట్లాగే ఇతర ఉద్యోగులు కావాలి, అట్లాగే ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ కూడా ఉండాలి. ఈరోజు నూజివీడ్ డివిజన్లో రీసర్వే కోసమే ట్రైనింగ్ వర్క్షాప్ పెట్టాము. రీసర్వే చాలా హిస్టారిక్ యాక్టివిటీ ఉంది. 100 years తర్వాత, అంటే ఇండియాలో ఫస్ట్ టైం ఈ పెద్ద స్కేల్లో మేము రీసర్వే టేకప్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ నుంచి అన్ని యాక్టివిటీస్, ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఆల్రెడీ మేము చేసాము. ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కూడా జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఫీల్డ్లోని వెరిఫికేషన్ చేయాలి, అన్ని యాక్టివిటీస్ చేయాలి. సో కొన్ని విలేజెస్లో నా డివిజన్లో ఆల్రెడీ డ్రోన్ ఫ్లైయింగ్ జరిగింది. దాని తర్వాత సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఇమేజెస్ వస్తుంది. ప్రతి ఒక్క స్టోను, ప్రతి ఒక్క ఫీల్డ్ కరెక్ట్గా, అంటే మన మ్యాప్, మన క్యాప్చర్ చేసిన ఇమేజెస్ అట్ ద సేమ్ టైము. ఇక ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ సెకండ్ వేవ్ భారతదేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో తాడపల్లిగూడెం పట్టణంలో పోలీస్ సిబ్బంది కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో సంచరించే సమయాల్లో భౌతిక దూరాన్ని పాటిస్తూ తరచుగా చేతులను శానిటైజర్ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. వ్యాపార సముదాయాలను, పార్టీలు, సమావేశాలకు దూరంగా ఉండాలని, క్లాస్ రూమ్లో కూడా భౌతిక దూరాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని విద్యార్థులకు సూచించారు. కరోనా వ్యాప్తి అరికట్టేందుకు గాను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని కోరారు. మీ పార్టీ ఎప్పుడు కూడా పొట్టి పార్టీనా? ఇక్కడ వచ్చి పార్టీ రాదా? ఎప్పుడు ఇంటికెళ్ళగానే క్రికెట్ బ్యాట్ కొంటారు, బాల్ కొంటారు, ఐస్ క్రీమ్ కొంటారు, చాక్లెట్ కొంటారు, అవునా? సినిమాకి వెళ్తారు, కానీ ఏం కొందరు ఎంత ఉంటుంది? 15 రూపాయలు 20 రూపాయలు ఎత్తి తొమ్మిది వచ్చేది, అవునా? అవునా? రేపు మళ్ళీ నేను చెక్ చేస్తాను. మీ టీచర్లు కూడా చెక్ చేసి నాకు రిపోర్ట్ చెప్తారు. మాస్క్ అందరూ వెరీ గుడ్. మాస్క్ అందరూ పెట్టుకున్నందుకు మీరు మీ క్లాస్ పెడతాను. రెండో దాంట్లో ఫెయిల్, రెండో దాంట్లో కూడా పాస్ అవ్వాలి. మూడోది ఏంటంటే సోషల్ డిస్టెన్స్ ఇక్కడ మీకున్న పరిస్థితుల్లో మీరు ఒకటి దూరం వస్తా కూడా మీకు అవకాశం లేదు. అయినా అక్కడ మొహంలో మొహం పెట్టి మాట్లాడడం, అలాగే చేతులు పట్టుకోవడం, లేకపోతే పట్టుకోవడం ఇవి చేయకూడదు. ఏదైనా టచ్ చేస్తే జస్ట్ 1 hour ఒకసారి శానిటైజర్ రాసుకోవాలి. శానిటైజర్ రాసుకుని పెట్టుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడు అనవసరంగా సినిమాలకి, రెస్టారెంట్లకి, ఫంక్షన్లకి
అర్థమైందా? అవన్నీ వస్తాయి. ఇలా స్కూల్కి తప్పదు కాబట్టి ఇదేంటిది మనకి తప్పంది, ఇది మనకు అవసరం జీవితంలో. కూరగాయలు కావాలి, అవసరమేనా? అవసరం. బియ్యం కావాలి. ఎండ తాకిడి పెరుగుతున్న క్రమంలో చందానగర్ డివిజన్ ప్రధాన రహదారిపై గుండ్ల ధనలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రయాణికులకు చల్లదనాన్ని ఇచ్చే చలివేంద్రం మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రాలను కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల్చారి, ప్రభుత్వ విప్ అరికపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి ఈ వాటర్ కానీ మజ్జిగ కానీ రోడ్పై వెళ్ళే వారికి అందరికీ కూడా కన్వీనియంట్గా ఉండాలని చెప్పి ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. గుడ్ల ధనలక్ష్మి గారు ఎల్లవేళలా ప్రజలకు ఏం అవసరము, ఎక్కడ ఏం పెట్టాలి అనే ఆలోచనలో ఉంటారు. ఏదైనా కానీ ఏ టైంకి ఏ సేవ అందించాలో ఆ ప్రాపర్ టైంకి ఆ సేవ అందిస్తూ ఆమె గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆమె ఏ పని చేసినా కూడా క్వాలిటీ పని చేస్తుంది. ఇది చాలా అభినందనీయం. దేవుడు ఆమెని ఇలాగే కార్యక్రమాలు చేపట్టేటట్టు ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. ధనలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గౌరవనీయులు మన కూకట్పల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారు, వెల్లింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారు, మరి స్థానిక నేతల సహకారంతో ధనలక్ష్మి గారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి ట్రస్టుల సహకారంతో ఈరోజు 42 నుండి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఈరోజు మన జంట నగరాల్లో వస్తుంది. మరి దాంట్లో కొంచెమైనా సరే మానవతత్వంతో మరి ఈరోజు అక్కడున్న శానిటరీ సిబ్బందికి, అదేవిధంగా ఈ రోడ్డుపై పోతున్న ఆటో డ్రైవర్లకు, ఈ రోడ్డుపై పోతున్న పాదాచారులకు కనీసం కొద్దిగా మానవతత్వంతో దాహార్తి తీర్చడానికి మరి క్వాలిటీ పరంగా మరి కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ బటర్ మిల్క్ పంపిణీ కార్యక్రమం. గుడ్ల ధనలక్ష్మి ట్రస్ట్ కలిసిన మన కాన్స్టిట్యున్సీలో హైయెస్ట్ సేవా కార్యక్రమాలు జరిగినటువంటి ట్రస్ట్. కరోనా మూమెంట్లో కాలనీలో ఎక్కడ పేద కుటుంబాలు నివసిస్తున్నారో అక్కడ శానిటైజర్స్ దగ్గర నుంచి, ఆహార పదార్థాల దగ్గర నుంచి, కరోనా కిట్స్ దగ్గర నుంచి అన్ని వసతులు హైయెస్ట్గా సేవా కార్యక్రమం చేసినటువంటి ధనలక్ష్మి ట్రస్ట్. సమ్మర్ వచ్చింది, మరలా కరోనా ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని సహజంగా ఏంటంటే త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలనేది అందరి కోరిక. చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మా ట్రస్ట్ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ చాలా మంది రోడ్డు వైపున ఆటో వాళ్ళు, అనాథులు, వాళ్ళు ఎండాకాలం తిరుగుతూ ఉంటారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరు గ్రామస్తులు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలను బహిష్కరించాలని గ్రామ తీర్మానం చేసుకుని గ్రామంలో దండోర వేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీని విలీనం చేయడాన్ని గ్రామస్తులు వ్యతిరేకిస్తూ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా అధికారులు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానం చేసుకున్నారు. గ్రామంలోని మహిళా సంఘాలు కూడా గ్రామస్తులకు మద్దతుగా నిలిచి మున్సిపాలిటీలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. లేదు ఎందువల్లంటే మన మున్సిపాలిటీ అనుకున్నారు, మన మున్సిపాలిటీ వద్దనుకొని గ్రామ పరిష్కారం చేసింది. ఏమంటే మా మున్సిపాలిటీ కావద్దని మేము గ్రామం అంతా కట్టుబాటుతో మేము అనుకున్న విషయం ఇది. మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు మాకు చిన్న పెద్ద అందరినీ కలుసు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతిలో కొనసాగుతున్న ఉప ఎన్నిక పోలింగ్, ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు.
నాగార్జున సాగర్ లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం. ఓటు వేసిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్. నాయుడుపేట పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం. విశాఖలో భారీ స్థాయిలో జాబ్ మేళా ప్రారంభించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నారాయణపేట జిల్లాలో భూ విచారణ సమావేశం. రైతులకు అండగా నిలిచిన ఫోరం ఫర్ సోషల్ జస్టిస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నమస్కారం.